వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువులకు వాయనం ఎలా ఇవ్వాలి? ఆ వాయనంలో ఏమేం కలిపి ఇవ్వాలి? అదేవిధంగా ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు ఆ ఒక్కటి అస్సలు మర్చిపోకూడదు. అదేంటి? తప్పక ఇవ్వాల్సినవేంటో కూడా చూద్దాం రండి. వాయనం ఇవ్వబోయే ముందుగా రాగి లేదా ఇత్తడి ప్లేట్ తీసుకోండి. లేదంటే ఒక అరిటాకుని తీసుకొని దానిలోకి ఒక చిన్న జాకెట్ ముక్క తీసుకోండి. అలాగే జాకెట్ ముక్కకు బదులుగా చీరను కూడా పెట్టొచ్చు. అన్నిటికన్నా ముందుగా జాకెట్ ముక్కతో పాటుగా తాంబూలం ఇవ్వాలి. ఆ తాంబూలంలో 2 జంట అరటిపండ్లు, అదేవిధంగా 2 వక్కలు, 2 పసుపు కొమ్ములు, 2 ఎండు ఖర్జూరాలు ఇలా అన్నీ కూడా జతగా అయితే ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజు ముత్తైదువులకు సమర్పించాలి. ఏది కూడా ఒకటి ఇవ్వకూడదు. తరువాత మంగళకరమైనటువంటి పసుపు, కుంకుమను కూడా చేర్చాలి. అలాగే డజను కానీ, అరడజను కానీ గాజులైతే తాంబూలంలో ఇవ్వాలి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ ఈ రంగులన్నీ కూడా వరలక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా ముత్తైదువులకు ఆ రంగుల్లో గాజులిస్తేనే చాలా శుభప్రదం. తరువాత కొన్ని మాల కట్టిన పూలు, అదేవిధంగా కొన్ని విడిపూలు అయితే తాంబూలంలో పెట్టాలి. వరలక్ష్మి వ్రతం రోజు మన ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువు అంటే సాక్షాత్తు ఆ వరమహాలక్ష్మియే మన ఇంటికి వచ్చి తాంబూలం స్వీకరిస్తున్నట్లు. కాబట్టి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేటప్పుడు మనం ఆ వరలక్ష్మి దేవిగానే భావిస్తూ తాంబూలమైతే సమర్పించాలి. వాయనం ఇచ్చేటప్పుడు వరలక్ష్మి దేవికైనా సరే, ముత్తైదువులకైనా సరే తప్పక ఈ తోరాన్నైతే చేర్చి వాయనంగా ఇవ్వాలి. అదేవిధంగా తోరంతో పాటు అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏదైనా ఉంది అంటే అది శనగలు. వాయనం రోజు శనగలు ఇవ్వడం చాలా మంది మర్చిపోతూ ఉంటారు. కానీ అస్సలు మర్చిపోకుండా వాయనంలో ముత్తైదువులకు అలాగే వరలక్ష్మి దేవికి శనగలనైతే సమర్పించాలి. ఆ వరలక్ష్మి వ్రతం రోజు మనం ఇంట్లో చేసుకున్నటువంటి పిండి వంటలు, అదేవిధంగా కాయలు ఇవన్నీ కూడా వాయనంలో చేర్చి మనం ముత్తైదువులకు సమర్పించుకోవాలి. అంతేకాకుండా మనం వరలక్ష్మీదేవి అంటే మన ఇంటి ఆడపడుచుగా భావిస్తాం కాబట్టి ఇలా పసుపు, కుంకుమలతో పాటుగా తిలకం, కాటుక, అద్దం, దువ్వెన, గోరింటాకు ఇలా ఇవన్నీ కూడా మనం వాయనంలో కలిపి ఇవ్వచ్చు. ముత్తైదువులకైనా సరే, అలాగే అమ్మవారికైనా సరే ఇవన్నీ కూడా మనం సమర్పించుకోవచ్చు. అదే విధంగా అతి ముఖ్యంగా మనం ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా ఇలా చెప్పాలి. శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః వాయన దానం సమర్పయామి అని తాంబూలం ఇచ్చిన తరువాత ఇస్తినమ్మ వాయనం అని చెప్పాలి. తీసుకున్న వారు పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్పాలి. ఈ విధంగా అయితే వరలక్ష్మి వ్రతం రోజు 5గురికి కానీ, 9 మందికి కానీ ముత్తైదువులకైతే మనం వాయనం ఇవ్వాలి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి వాయనం ఎలా సమర్పించాలో కూడా వీడియో అప్‌లోడ్ చేశాను. కావాలంటే ఒకసారి నా ఛానెల్‌లో ఉన్న ఆ వీడియోని గూడా చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.